జిల్లా కదిరి నియోజకవర్గంలో గాండ్లపెంట మండలంలోని హిందూపూర్ పార్లమెంటు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బూల్ తదితర ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతూ పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తేనే అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయి. ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్న లక్ష్యం. పేద వర్గాలు బాగుపడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న నిరూపించారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలన్నారు. జగనన్న మన కోసం ఇంటి వద్దకే పరిపాలనను తీసుకుని వచ్చాడన్నారు. ఇంకా చెప్పుకొని పోతే ఇలాంటి పథకాలు ఎన్నో చెప్పినవి మాట తప్పకుండా 99% పథకాలు మా కోసం మా జగనన్న ఇచ్చారన్నారు. 2024లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి గెలిపే లక్ష్యంగా మరియు కదిరి ఎమ్మెల్యే హిందూపూర్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్, కదిరి ఎన్నికల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, హిందూపూర్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు వజ్రా భాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.